నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత అంకమరావు గారు. నమస్తే అండి అంకమరావు గారు. అంకమరావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారి పైన, అలానే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఏదైందో దానికి సంబంధించి ఒక అలుపెరుగని పోరాటం చేయడానికి సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాం. రైట్. స్వర్ణాంధ్ర వేదికగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ విషయం తెలియాలి అంటూ కంకణం కట్టుకున్నాను అని ఆయనే చెబుతూ ఈ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కూడా రీసెంట్గా ఒక చోట నిర్వహించారు. మీరేం చెప్తారు? నిజమేనమ్మా. ముందుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించి ప్రస్థానాన్ని ఒకసారి మనం బేరీజ్ చేసుకుంటూ ఉంటే, ఆయన 2 సార్లు రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. గౌరవనీయులు, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, తిమ్మిని బొమ్మిని చేయగలడు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్య లేదని ఇప్పుడు ఆయన చెబుతూనే ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒకే ఒక్క సమస్య ఏదన్నా ఉంది అంటే మార్గదర్శి సంబంధించినటువంటిది, రామోజీరావు గారికి సంబంధించినటువంటి విషయం అని చెప్పని ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రామోజీరావు గారి వల్ల ఏదో అన్యాయం జరిగిపోతూ ఉంది. ఏ సమస్యలు లేవు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఏ సమస్యలు లేవు. పరిపాలన చక్కగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి అరాచకాలు లేవు, ఏ విధమైన ఇబ్బందులు లేవు. ప్రజలందరూ సుభిక్షంగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను ఉన్నారనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క ఆలోచన. ఆయన దృష్టిలో ఈ మార్గదర్శి అనేది ఒకటే ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక్క సమస్య ఉంది. ఈ సమస్య గురించే నేను మాట్లాడదలుచుకుంటున్నాను అని చెప్పని ఆ మహా మేధావి ప్రజల మధ్యకి వస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన స్వర్ణాంధ్ర వేదిక అని చెప్పని ఒకటి మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం విస్తృతంగా తిరిగి రామోజీరావు గారి వల్ల, మార్గదర్శి వల్ల జరుగుతున్న అన్యాయాలని ప్రజలకు తెలియజేయాలనే తలంపుతోటి ఆయన బయలుదేరిన మాట మాత్రం వాస్తవం. దాన్ని ఎందుకు చేస్తున్నారని చెప్పి ఒకసారి మనం చూసుకుంటా ఉంటే, ఆ రోజు 2006లో ఈయన, గతంలో కూడా దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది, గతంలో కేంద్రానికి అలాగే ఆర్బీఐకి రాయటం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు అంటే పదే వెళ్ళి, ఆ రోజు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉంది ఎవరమ్మా, చిదంబరం గారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళటం కానీ, దీనికి సంబంధించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం కానీ, ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతూ ఉంది, రామోజీరావు గారు పెట్టిన సంస్థ వల్ల ఇంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి దీన్ని మీరు ఆయన మీద చర్య తీసుకోండి అని చెప్పని వాళ్ళు పదే పోరిన తర్వాత, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, దీనికి సంబంధించింది ఇక్కడ ఏమీ లేదు కాబట్టి దీని చర్యలు తీసుకోవాల్సిన ఎలాంటి సందర్భాలు, అక్కడ ఉన్న అన్యాయాలు ఎవరికి జరగలేదు కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు సంబంధించినంత వరకు రాష్ట్ర పరిధిలో మీకు ఏదన్నా ఉంటే మీరే చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు అవకాశంగా తీసుకొని ఆ రోజు రామోజీరావు గారి మీద ఈ అభియోగాలు మోపి ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఏం జరిగింది, ఎవరికి జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పని ఒకసారి మనం కనుక పరిశీలన చేసుకుంటా ఉంటే, నాకు ఇలా జరిగింది అని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఒక ఫిర్యాదు రాలేదు. ఇది ఫస్ట్. రెండోది వచ్చేతలకి అక్రమాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఇది కేసే లేదు. రెండోది హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, దాని కింద డిపాజిట్లు సేకరించారు అని చెప్పని ఆయన అభియోగం. ఇది తప్ప ఒప్ప. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ఆయన, తప్ప ఒప్పని కాదు, ఇచ్చారా లేదా, దీంట్లో ఏం జరిగింది, ఇది తప్పు అవునా కాదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు వాళ్ళ స్నేహితుడి కొడుకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, రాజకీయంగా ఆయనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి, దాని గురించి పక్కదావు పట్టించడానికి కోసం, నేనున్నానని చెప్పి ముందుకు రావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి ఆయన స్నేహితుడు తమ్ముడు అతి దారుణంగా చంపబడ్డాడు, గొడ్డల వీడితో చంపబడ్డాడు. ఇప్పుడు చాలా మందిలో ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ అదే. వివేకానంద హత్యకి సంబంధించి హాట్ టాపిక్గా ఏపీ రగిలిపోతుంటే దాని గురించి ఎవరు స్పందించడం లేదు సరిగ్గా. మార్గదర్శి అన్న ఇష్యూ ఇప్పట్లో అయితే ప్రస్తుతానికి ఏం కనిపించడం లేదు, బట్ కావాలని దాన్ని తిరగతోడుతున్నారు, ఎందువలన అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ మార్గదర్శి సంబంధించింది క్లోజ్ అయిపోయిందమ్మా కోర్టులో. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా అదే నేను చెప్పబోతున్నాను. ఆయన స్నేహితుడు తమ్ముడు ఈయనకి మంచి స్నేహితుడు, 2004 నుంచి 2009 వరకు ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడే కదా. ఆయన మంచి స్నేహితుడు. అయినటువంటి స్నేహితుడిని ఇంత అరాచకంగా, ఇంత అక్రమంగా, ఇంత అన్యాయంగా హత్య చేసి జరిగితే ఆ సమస్య ఈరోజు రాష్ట్రం అట్టుడికిపోతూ ఉంటే దాని గురించి పక్కకు తప్పించడం కోసం
దాంట్లో పెద్దలు కానీ పాత్రదారులు కానీ సూత్రధారులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి దాని నుంచి పక్కకు తప్పించడం కోసం ఈరోజు స్నేహితుడి కొడుకుని రక్షించుకోవడానికి ఈ అపర మేధావి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీదకి మళ్ళీ బయలుదేరాడు. ఓకే, సో ప్రజలు దీన్ని అంతటినీ చూస్తూ ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, ఏం చెప్తారంటారు? ప్రజలు చూస్తున్నారు, అర్థమవుతుంది. ఈయన అబండాలన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి. ఈయన ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది కలిగినప్పుడే జనంలోకి వస్తాడు. ఇక్కడ చేసే అన్యాయాలు కానీ అరాచకాలు కానీ ఆయనకి పట్టవు. ఇది ఒక్కటే పట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలా. కాబట్టి రామోజీరావు గురించి మాట్లాడితేనే కదా అరుణ్ కుమార్ గురించి మాట్లాడేది జనాలు. రామోజీరావు లాంటి ఒక మేరునగ ధీరుణ్ణి ముందు పెడితేనే కదా ఈయన గురించి జనం ఆలోచించుకునేది. ఈయన మర్చిపోయారు జనాలు. నేనున్నానని చెప్పుకోవడం కోసం అప్పుడప్పుడు బజార్కి వస్తూ ఉన్నాడు ఈయన. ఓకే, ముఖ్యంగా వివేకానంద గారి హత్యకు సంబంధించి ఉండవల్లి గారు స్పందిస్తే బాగుంటుందేమో అనేది కూడా ఒక అభిప్రాయం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి ఉండవల్లి గారు. అంటే వాళ్ళ తమ్ముడు గారి గురించి కూడా నీకు బాగా తెలుసు, ఎందుకు మాట్లాడలేదు ఒక్క మాట కూడా? అదేనమ్మా నేను చెప్పేది. మాట్లాడితే ఎవరికి స్నేహితుడి కొడుకే కదా ఇబ్బంది జరిగేది. స్నేహితుడి కొడుకు ఇబ్బంది జరగకూడదు కాబట్టే ఆయన దాని గురించి మాట్లాడట్లేదు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు చాలా చిన్న విషయాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఆయన అవినాష్ రెడ్డి గారు కూడా ఓ చక్కని వీడియోని జనంలోకి వదలడం జరిగింది. ఆయన ఏ కాడికి ఏం తిరుగుతుంది ఆ లెటర్ గురించే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఒక్క లెటరే ఈ యొక్క హత్యకి ఆధారం అన్నట్టు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఈరోజు ఆ లెటర్ ఆయన ఎప్పుడు రాశాడు? ప్రసాద్ అనే డ్రైవరు కొట్టి కొన ఊపిరితో ఆయన వదిలేస్తే ఆయన రాసి కొన ఊపిరితో ఉండగా రాసి మళ్ళీ వెళ్ళి బాత్రూంలో కూడా చనిపోయాడు అనేది అవినాష్ రెడ్డి గారి అభిప్రాయం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి అభిప్రాయం. అంటే దాన్ని పక్కా తెలుసు. నిజంగా ఆ అమ్మాయి ఆడపిల్ల అంత పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయన మాట్లాడింది మరి భారతీ రెడ్డి గారితో వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇవి నిజమెంత అబద్ధం ఎంత అనేది పైవాడికే తెలియాలి. కానీ అక్కడ జరిగిన పరిణామాలు చూసుకుంటా ఉంటే మొత్తం బాధ్యులు వాళ్ళే అని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఓకే, ప్రస్తుతానికి ఉండవల్లి గారి చర్యలు చూస్తుంటుంటే ఆయన మరలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మీరు ఏకీభవిస్తారా? లేదమ్మా, ఆయన రాజకీయాలకు వచ్చే ఆలోచన కానీ ఆయనకు సీట్ ఇచ్చే ఏ పార్టీ కూడా ఆయన బిల్ సీట్ ఇచ్చే పొజిషన్ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తారేమో. అది ఒట్టి మాటలు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నేను జనంలోకి రావాలి, దాన్ని పక్కదారి మళ్లించాలి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలని పక్కదారి పట్టించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయనకు సీట్ ఇచ్చే ఏ పార్టీ సీట్ ఇవ్వదు. ఆయన పిలిచి నెత్తి మీద ఏ పార్టీ కూడా కూర్చోబెట్టుకోదు. చాలా ప్రమాదకారి. అలాంటి ప్రమాదకారి రాజకీయాల్లో ఉండకూడదు. నిజంగా చెప్తున్నాను, అలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఆయన దగ్గర తీసుకొని ఆయన భుజాన్ని ఎత్తుకొని ఆయన్ని అభ్యర్థిగా నిలబెడతారని చెప్పి మాత్రం నేను భావించడం లేదు. ఆయన ప్రయత్నాలు ఏమైనా ఆయన చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నాడని నేను భావించట్లేదు. ఆయన రాజకీయాల్లో పోటీ చేసే ఆలోచన కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తాడని కూడా నేను భావించట్లా. ఆ ఆలోచన మాత్రం ఉందని మాత్రం నేను అనుకోవట్లా. స్నేహితుడి కొడుకుని రక్షించుకోవడం కోసం, ఆ పార్టీని రక్షించుకోవడం కోసం ఆయన జనంలోకి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని నేను భావిస్తాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడను, ఆయనకు సంబంధించి నేనేమి ఫస్ట్ ఒక స్టెప్ కూడా తీసుకోను అన్నట్టుగా కూడా మాట్లాడారు కదా. వాస్తవమే అది. ఇంకా అదే చెప్తున్నా, ఏ సమస్యలు లేవు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. అన్ని సమస్యలు ప్రశాంతంగానే ఉన్నాయి అనేది ఆయన అభిప్రాయం. ఒక రామోజీరావు గారి ఇష్యూనే ఈరోజు జనాలందరికీ ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఏదో నేను పరిష్కరించాలి, ఆయనకు శిక్ష వేయించాలి, అదే నా ధ్యేయం, నా జీవితాశయం అని చెప్పని ఆయన భావిస్తూ ఉన్నాడు. చూద్దాం ఆయన ఆలోచనలు, ఆయన కళలు, ఆయన ఆశయాలు ఎంతవరకు ఫలిస్తాయో. థ్యాంక్ యూ సో మచ్.